ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా మల్లిక, నాన్నా రండి బాబాయ్ గారు. పిన్ని రాలేదా? పొద్దున్నే పాలు పెతకడం, పశువులకి మేత పనులుంటాయి కదా, అది ఇంటి పనులు చూస్తుంటుంది, నేను బయటి పనులు చూసుకుంటాను. భార్యాభర్తలు కష్టపడితేనే ఈ రోజుల్లో బతకగలమమ్మా. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి బరువు దించుకున్నా ఇంకా మా నాన్నకి డబ్బు మీద ఆశ. మా కోసమా ఏంటి, మా ఇద్దరి కూతుళ్ళ కోసమే. అయినా నేనొచ్చింది ఒక శుభవార్త చెప్దామని. శుభవార్త అయితే ముందే చెప్పండి. ఏం లేదమ్మా, ఒక చిన్న స్థలం అమ్మి ఆ డబ్బు, ఇంట్లో పొదుపు చేసిన కొంత డబ్బు కలిపి మన ఇంటికి దగ్గరలో 1 ఎకరం పొలం కొనబోతున్నానమ్మా. అవునా? పొద్దున్నే వస్తేనే నిజంగానే శుభవార్త చెప్పారు బాబాయ్. ఆ డబ్బు నాకిస్తే బంగారం కొనుక్కునేదాని కదా. ఇప్పుడు ఆ పొలం కొని వ్యవసాయం చేసి పంటలు పండించేదెవరు? ఇంకెవరు? మీ ఆయనే. నరేష్ అల్లుడి పేరు మీదే పొలం తీసుకోబోతున్నాను. మీ పెళ్ళైన నాళ్లకి అల్లుడి గారికి ఒక బహుమతి ఇవ్వడానికి కుదిరింది. అల్లుడి గారితో చిన్న పని ఉంది, అందుకే తీసుకెళ్తామని వచ్చాను. మీ ఆయన్ని పిలువమ్మా. ఫేస్ వెనక్కి టర్నిచ్చుకో.